రాత్రి ఎవరో దుండగులు మన అగ్రహారంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొద్దిగా డ్యామేజ్ చేయడం జరిగింది. దాని మీద మన అగ్రహారం యువకులు కొంచెం వాళ్ళ నిరసన తెలియజేశారు. ఈ చర్యకి పాల్పడినందుకు మేము దర్యాప్తు చేసి ముద్దాయిని వెంటనే పట్టుకుని వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేయడంతో వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని ముగించారు. వెంటనే దర్యాప్తు చేపట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము హామీ ఇవ్వటం జరిగింది. అంటే సార్ రకరకాల దర్యాప్తు అనేది రకరకాల కోణాల్లో ఉంటుంది. టెక్నికల్గా ఉంటుంది, ప్రత్యక్ష సాక్షి ఉంటారు, రకరకాల యాంగిల్లో జరుగుతుంది. అన్నీ కోఆర్డినేట్ చేసుకుని మనం నిజమైన నిందితుని మనం గుర్తించడం జరుగుతుంది సార్. మీరు పట్టు లేని పక్షంలో మా నాయకులు మీరు ఏదో కన్విన్స్ చేసుకునే విషయంలో కూడా మా నాయకులు పట్టించుకోకపోయినా పేటలో కూడా ఏమనుకుంటారట అగ్రహారం కూడా అగ్రహారం ఎస్సీ గారు సీఏ గారు చెప్పినట్టుగా మా ఉల్లేహరండి ఇక్కడ ఎవరు చేశారు ఏంటన్న దాన్ని మనం నిర్ణయించి ఎంక్వైరీస్ అన్ని యాంగిల్లో చేసి నిజమైన నిందితులు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఇటువంటి సంగతులు చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. అంతేకాదు మానసిక మన మనోభావాలను దెబ్బతీసే సంఘటన. దీని మీద ఖచ్చితంగా మేము అన్ని యాంగిల్లోనే దర్యాప్తు చేసి నిజమైన ముద్దాయిని పట్టుకుని చూపించడం అనేది జరుగుతుంది. అయితే రాత్రి సమయంలో చూడటం జరుగుతుంది. కొంచెం సమయం శ్రీనివాసరావు గారికి మాట్లాడతారు. తెల్లారి ఎప్పటికైనా వచ్చేస్తుంది. అది నేను మర్డర్ కేసు కూడా వచ్చేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఇక్కడ ఏది జరిగినా తప్పు అయినా ఒప్పు అయినా సరే తప్పు చేస్తే తప్పు అండి మా వాడు తప్పు చేశాడని చెప్తారు తప్ప ఎవరు దాచుకోరు. ఆ నమ్మకం ఇక్కడ ఉన్న నీతి నియమాలు ఉన్నాయి మనకి. కఠినంగా శిక్షిందాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.